Hi, hello, namaste. This is me Prasanna and welcome back to our channel Prasu Vidya. So idochi normal day vlog annamata. ఇంకా ఎప్పటి నుండో పెట్టాలి అనుకుని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికి కుదిరింది. ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ అయిపోయింది ఈ వ్లాగ్ షూట్ చేసి నేను. కానీ ఇంకా ఇప్పుడు పెడుతున్నాను. సో చెప్పాను కదా నా రీసెంట్ వ్లాగ్స్ లో నేను విద్య మార్నింగ్ వాకింగ్ కి వెళ్ళడం స్టార్ట్ చేసాము అని చెప్పి. సో అలానే ఇంకా మార్నింగ్ 6 కి లేచి వాకింగ్ వచ్చేసాము రెగ్యులర్ గా వెళ్ళినట్టు. సో నేనే కాకుండా ఇంకా మా మామయ్య చిన్న మామయ్య అందరం కలిసి వెళ్తాం వాకింగ్ కి. కానీ వాళ్ళ బ్యాచ్ వేరే ఉంటుంది, వాళ్ళు అందరూ కలిసి వెళ్ళిపోతారు. ఇంకా నేను విద్య మాత్రం ఇలా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వినుకుంటూ వాక్ చేస్తూ ఉంటాము. ఇంకా ఈ మధ్య వ్లాగ్స్ అస్సలు పెట్టడం లేదు కదా, టైం అస్సలు సెట్ అవ్వడం లేదు నాకు. సో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి లైఫ్లో, అందుకే లేట్ అయిపోతూ ఉంది. సో రెగ్యులర్గా పెట్టాలి అనుకుంటాను కానీ పెట్టలేకపోతున్నాను. చాలా గ్యాప్ వచ్చేస్తుంది అనమాట మధ్యలో. అది అలా ఎందుకు జరుగుతుందో ఏమో నాకు అసలు అర్థం అవ్వట్లేదు. కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత ఇంకైనా రెగ్యులర్గా పెట్టాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాను. కానీ అప్పుడు కూడా ఏదో ఒక వర్క్ రావడం, ఏదైనా వేరే ఊరికి వెళ్ళడం, అలా ఏదో ఒకటి జరిగిపోతూ ఉంది. అలానే ఇప్పుడు కూడా గ్యాప్ వచ్చేసింది. ఇంకా వ్లాగ్ విషయానికి వచ్చేస్తే వాకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను విద్య సంతకి వెళ్తున్నాము. సో ఫస్ట్ టైం అన్నమాట విద్యతో నేను సంతకు వెళ్ళడం. అంటే ముందు ఒకసారి వెళ్ళాను కానీ సంతలాగా కాకుండా కావాల్సినవి మాత్రమే తీసుకొని వచ్చేసాము. లైక్ ఆనియన్స్, తర్వాత గార్లిక్, అవి మాత్రమే తీసుకొని వచ్చేసాము. కానీ ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా కొనాలి అని చెప్పి సంతకైతే వెళ్ళిపోయాము. మార్నింగే అలా వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందో అసలు. సో అలా ఆ ఊపులోనే సంతకు కూడా వెళ్ళిపోయాము. ఆ రోజు ట్యూస్డే అన్నమాట. ట్యూస్డే మదనపల్లి సంత జరుగుతుంది. సో మదనపల్లి వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. సో ఆ సంతకు వచ్చేసాము. వెజిటేబుల్స్ అన్నీ మార్నింగ్ వెళ్తే చాలా ఫ్రెష్గా ఉంటాయి, అందుకే ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని వచ్చేద్దాము అని చెప్పి సంతకు వెళ్ళిపోయాము. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఇక్కడ చూసారు కదా, వెజిటేబుల్స్ అన్ని తీసుకున్నాము కానీ వాళ్ళ దగ్గర ఫోన్పే లేదంట. మేమేమో ఫోన్పే ఉంటుంది అని చెప్పి అన్నీ కొనేసాము. తర్వాత పక్కన షాప్ వాళ్ళకి అమౌంట్ వేసి అలా వెజిటేబుల్స్ కొని తెచ్చుకున్నాము అనమాట. సో సంతలో అలా జరిగింది. అట్లా అనకూడదు. ఇంకా మేమే కాకుండా మా రిలేటివ్స్ అందరూ చాలా మంది వస్తారనమాట వాకింగ్ కి. వాళ్ళందరూ మామయ్యతో పాటు చేస్తూ ఉంటారు. సో అలా విద్య వాళ్ళ మామ కూడా మాతో పాటు సంతకు వచ్చాడు. అలా సంత చేసుకొని అందరం కలిసి ఇంటికి వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుందాము అని చెప్పి అలోవెరాని అలా మిక్సీకి వేసుకున్నాను. ఇంకా అలోవెరాలోకి ఏమీ యాడ్ చేయకుండా అలా ప్లెయిన్ గా పెట్టేసుకుంటున్నాను. ఈ మధ్య డాండ్రఫ్ కొంచెం ఎక్కువ అయిపోతూ ఉందన్నమాట, అందుకే ఇంకా అలోవెరా అయినా పెట్టుకుందాము అని ఫాస్ట్ గా అలా మిక్సీకి వేసి పెట్టేసుకున్నాను. సో నేను ఒక పక్క అలోవెరా పెట్టుకుంటూ ఉంటే ఇంకా మా విద్య వాకింగ్ నుండి వచ్చిన తర్వాత మా బుడ్డోడితో కొద్దిసేపు అలా ఆడుకుంటూ ఉంటాడు. సో ఇంత చెప్పినా లేవడనమాట. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు విద్య, బ్రేక్ఫాస్ట్ చేయని చెప్పినా కూడా విండు అసలు. ఖచ్చితంగా లేట్ చేస్తాడు బాబుతో ఆడుకుంటూ, తర్వాత బయట టైం స్పెండ్ చేస్తూ, ఫోన్ చూసుకుంటూ, ఇలా ఖచ్చితంగా లేట్ చేస్తాడనమాట. ఇంకా నేను అలోవెరా అప్లై చేసుకొని వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కి ప్రిపేర్ చేద్దాము అని చెప్పి కిచెన్ లోకి వచ్చేసాను. సో ఆ రోజు నైట్ రైస్ మిగిలిందనమాట. ఆ రైస్తో లెమన్ రైస్ చేసి ఇంకా ఉప్మా కూడా చేద్దాము అని చెప్పి సేమియా విద్య చేతికిచ్చాను, దాన్ని ప్రెస్ చేయమని చెప్పి. మా విద్య ఏమో దాన్ని బాక్సింగ్ చేస్తున్నాడు అనమాట, దాంతో కుస్తీ పడుతూ ఉన్నాడు. సో మేము రెగ్యులర్గా వాడే సేమియా కాకుండా చాలా సన్నగా ఉంటాయి చూసారా, ఆ సేమియా వాడతామన్నమాట ఉప్మాకి. వీళ్ళకి అదే ఇష్టం అంట, ముందు నుండి అదే తింటారంట. సో అలా అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా రెండు ఒకేసారి చేద్దాము అని చెప్పి 2 pans పెట్టాను. అంతలో ఇంకా విద్య వచ్చేసాడు నేను చేస్తాను అని చెప్పి. సో ఇలా ఎప్పుడైనా విద్యకి ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి, అస్సలు వినడు. నేనే చేస్తానని చెప్పి వచ్చేస్తాడు. సో చూస్తున్నారా 2 hands తో ఎలా చేస్తూ ఉన్నాడో. ఇంకా మొత్తం విద్యానే అలానే చేసేస్తాడా అంటే అది కూడా కాదు. నేను వేయాల్సినవన్నీ వేస్తూ ఉంటే విద్య ఇలా మిక్స్ చేస్తూ ఉంటాడు, మధ్యలో మళ్ళీ నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటాడు. ఇంకా నాకు ఆ రోజు కోపం వచ్చేసి మొత్తం నువ్వే చేసేసాయి, నేను వెళ్ళిపోతాను అని చెప్పి మిడిల్లో వచ్చేసాను అలా వీడియో షూట్ చేసుకొని. ఓకే చేసేస్తాను వెళ్ళు అని చెప్పి పంపించేశాడు నన్ను. ఇంకా ఇదేంటి అంటే ఫేస్ ప్యాక్ కూడా వేసుకుందాము అని చెప్పి మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. కొంచెం శనగపిండి, పసుపు అండ్ మిల్క్ ఆర్ కర్డ్ యాడ్ చేసుకొని అలా ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలా మంచిగా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఒక పక్క లెమన్ రైస్ అయిపోయింది అండ్ ఇంకొక పక్క ఉప్మా కూడా అయిపోయింది. మా చందు ఏమో అప్పటికి పూజ చేస్తూ ఉండింది. ఇంకా నేను చూసారా ఫేస్ కి మొత్తం అప్లై చేసుకున్నాను.
ఇంకా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నప్పుడు అస్సలు నవ్వకూడదు కదా. మా సాయి నన్ను నవ్విస్తూనే ఉన్నాడు, ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా నవ్విస్తూనే ఉన్నాడనమాట. ఇంకా అంతలా ఎందుకు నవ్విస్తున్నాడు అంటే వాడు అప్పుడే స్నానం చేసుకొని వచ్చాడు. సో వాడిని ఎక్కడ నేను షూట్ చేసి యూట్యూబ్లో పెట్టాను అని చెప్పి భయపడుతూ నిన్నాడు. నిన్ను షూట్ చేయడం లేదు సాయి, నన్ను నేను షూట్ చేసుకుంటున్నాను అంటే కూడా వాడు అసలు వినలేదన్నమాట. అందుకే ఇంకా అంతలా నవ్వొచ్చింది నాకు వాడు అలా భయపడుతూ ఉంటే. ఇంకా అలా బయటకు వచ్చి చూసేసరికి మా బుడ్డోడేమో నిద్రపోతూ ఉన్నాడు. ఇంకా మా అత్తయ్య బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. సో క్యారెట్ ప్యూరీ చేస్తూ ఉందన్నమాట విద్య బాబు కోసం. సో జస్ట్ క్యారెట్స్ని అలా బాయిల్ చేసి దాన్ని మిక్సీకి వేసి తినిపించేయడమే. ఇంకా మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము అని చెప్పి సాగర్కి తర్వాత సాయికి నాకు పెట్టుకునేసాను ప్లేట్లో. చందు సాగర్ వాళ్ళు ఆల్రెడీ తినేశారు. ఇంకా మేము ముగ్గురం మాత్రమే ఉన్నామన్నమాట. సో మేము ముగ్గురం పెట్టుకొని అప్పుడు తింటూ ఉన్నాము. ఇంకా నేను విద్య తినేంతసేపు మా సాయి వెయిట్ చేస్తూనే ఉంటాడనమాట మా కోసం. విద్య ఏమో తినకుండా నా కోసం వెయిట్ చేస్తాడు, సాయి వచ్చి మా ఇద్దరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సో ఎప్పుడు అదే జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అలా ముగ్గురం కలిసి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాము. ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చేంత వరకు వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారనమాట. అందుకే ఇంకా ఫాస్ట్గా జస్ట్ అలా హెయిర్ కూడా కూమ్ చేసుకోకుండా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు అన్నట్టు వచ్చేసాను. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, మా బుడ్డోడు కూడా అప్పటికి లేచేశాడు. సో క్యారెట్ ప్యూరీ చేసింది కదా చందు, అది తినిపిస్తూ ఉండింది వాడికి. ఈ మధ్యనే కొత్త కొత్త టేస్ట్ అన్నీ అలవాటు అవుతూ ఉన్నాయి కదా వాడికి. సో ఫస్ట్లో టేస్ట్ చూసి మరీ తింటాడనమాట. ఆ రోజు పాపం క్యారెట్ ప్యూరీ నచ్చలేదు వాడికి, అందుకే కొంచెం తిని తర్వాత అంతా ఉంచేస్తూ ఉన్నాడు. ఇంకా వీళ్ళు చూసారా, తినడం అయిపోయింది కదా వెంటనే స్టార్ట్ చేసేశారు పబ్జీ ఆడడం. సో అలా అందరూ ఏమేమి చేస్తున్నారా అని చెప్పి మీతో షూట్ చేసి చూపిస్తూ ఉన్నాను. మా అత్తయ్య ఒక పక్క వంటకు పెట్టేశారు. మా వైర్ వద్దు, వైర్ పట్టుకోకూడదు, వదులు వదులురా. నో మళ్ళా మా బుడ్డోడు చూసారా ఎంత క్యూట్గా ఆడుకున్నాడో. సో వాడు తినడం అయిపోయింది, తర్వాత ఆడుకోవడం అయిపోయింది, అండ్ స్నానం చేసి రెడీ అవ్వడం కూడా అయిపోయింది. సో వాడిని రెడీ చేసి ఇంకా కొద్దిసేపు వాడితో ఆడుకుందాము అన్నట్టు వాడితో ఆడుకుంటూ ఉన్నాను మళ్ళీ. సో ఈ మధ్య భలే క్యూట్గా అలా చేస్తూ ఉన్నాడనమాట మా బుడ్డోడు. అన్నీ భలే క్యూట్గా అనిపిస్తున్నాయి మా అందరికీ. మొత్తం వాడికి కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకోవాలి. కొంచెం ఏదైనా మిస్టేక్ జరిగిందంటూ వెంటనే ఏడ్ చేస్తున్నాడు. మొత్తం అంతా కంఫర్ట్ జోన్లో ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నాడనమాట. ఈ మధ్య ఇంకా బండ్లో తిరగడం స్టార్ట్ చేశాడు, తర్వాత అందరినీ గుర్తుపట్టడం స్టార్ట్ చేశాడు. ఈ మధ్య అన్ని భలే చేస్తూ ఉన్నాడనమాట. సో చూస్తున్నారా, మా సాయితో కూడా ఆడుతూ ఉన్నాడు. స్వప్న అంటే తెలియదు, స్వప్న అంటే ఎవరు తెలియదు. వాడు సాయి కొడంగల్ని, సాయి కొడంగల్, కుక్కటి క్రాస్ సాయి కొడంగల్. నార్మల్గా స్నానం చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లోపు పడుకునేస్తాడు. ఆ రోజు మాత్రం పడుకోకుండా అల్లరి చేస్తూనే ఉన్నాడు. సో అలా వాటితో ఆడుకునేసిన తర్వాత ఇంకా నేను సాయి కలిసి బయటకు వెళ్తున్నాము ఒక చిన్న వర్క్ మీద. సో నన్ను డ్రాప్ చేసి మా సాయి మళ్ళీ ఇంకొక చోటకి వెళ్తున్నాడు అనమాట.
సో అలా వాటితో ఆడుకునేసిన తర్వాత మేము బయటకు వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఇంకా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఆఫ్టర్నూన్ లంచ్కి డైరెక్ట్గా వచ్చేసామన్నమాట. అప్పుడు ఇంకా షూట్ చేశాను. విద్యాసాగర్ వాళ్ళు ఆ రోజు మూవీకి వెళ్ళారనమాట. అందుకే ఇంకా సాయి నన్ను డ్రాప్ చేస్తూ ఉన్నాడు. ఇంకా నేను ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసరికి ఇలా ఉండింది ఆ రోజు ఇంట్లో. సో చెప్పాను కదా విద్యాసాగర్ వాళ్ళు బయటకు వెళ్ళారు అని చెప్పి, ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేయకుండా లంచ్ చేసేద్దాము అని చెప్పి నేను సాయి వచ్చేసాము. ఇంకా అత్తయ్య మామయ్య చందు వాళ్ళు ఆల్రెడీ తినేశారు. సో నేను సాయి కలిసి ఇంకా లంచ్ చేస్తూ ఉన్నాము. ఆ రోజు మా ఇంట్లో ఎండు చేపల కూర అండ్ బెండకాయ కూర అనమాట. సో ఇంట్లో అందరికీ ఎండు చేపల కూర అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ ఇంకా తినాలి కాబట్టి అలా తిని అడ్జస్ట్ అయిపోతున్నాము. మా సాయికి పాపం ఏం చేయాలో అర్థం కాక ఇంకా నార్మల్ పులుసు ఉంటుంది కదా, అది వేసుకొని అలా అడ్జస్ట్ అయిపోయి తినేసాము ఇద్దరం కలిసి. పార్థివరాజ్, ఆ డ్రెస్లో ఉండే ఫ్లవర్స్ రావునన్నా. భయ్యా భయ్యా గంట ఆపితే వినిపిస్తుంది. భయ్యా ఉండండి వస్తాను. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత సాగర్ అండ్ విద్య కోసం మేము బయట కూర్చొని వెయిట్ చేసుకుంటూ బాబుతో అలా ఆడుకుంటూ ఉన్నాము. సో మా అత్తయ్య అంతకు ముందే అడిగారనమాట సాయిని ఐస్ క్రీమ్ తెచ్చి తినాలనిపిస్తోంది అని చెప్పి. వాడు వెళ్ళలేదు. ఇంకా మా అత్తయ్య జస్ట్ అలా పడుకున్నారో లేదో స్ట్రీట్లోకే వచ్చిందనమాట ఐస్ బండి. ఇంకా చందనాకు కూడా తినాలనిపించి చందు కూడా వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిందనమాట అమౌంట్ తీసుకోవడానికి. ఇంకా అలా బయటకు వస్తూ వస్తూ కట్టంది పడేసింది. మా అత్తయ్య మామయ్య పడుకొని ఉన్నారు కదా, వాళ్ళు కూడా లేచేశారనమాట. ఇంకా మా చందు కిందకి వెళ్ళి బాదం పాలు అండ్ ఐస్ క్రీమ్ తీసుకొస్తుంది మా ఇద్దరి కోసం. సో ఈ బండ్లన్నీ చిన్నప్పుడు వస్తూ ఉన్నాయి కదా, ఈ మధ్య చాలా తక్కువ అయిపోయాయి. చిన్నప్పుడైతే ఇందులో ఉన్న ఐస్ క్రీమ్ భలే టేస్టీగా అనిపించేది, కానీ ఇప్పుడు అంత టేస్టీగా అనిపించలేదు నాకు. సో అప్పుడు కూడా డౌట్గా సరే తీసుకోరా చందు అని చెప్పి పంపించాను చందుని. సో చూసారా, చందు కోసం ఒక బాదం మిల్క్ అండ్ ఐస్ క్రీమ్ తీసుకుంది. ఇంకా నా కోసం ఒక ఐస్ క్రీమ్ చాలు అని చెప్పాను, వెళ్ళి తీసుకొచ్చేసింది. అందులో మాకిద్దరికే కాకుండా మా బుడ్డోడికి కూడా షేర్ అన్నమాట. బాగుందా ఈ ఐస్ కలర్ చూస్తాను దాన్ని పట్టుకునేకి. వాడి మూతికుంది. బాగుందా ఉప్పు ఉంది ఎంత. కావాలా నీ డే వీడియో మూతకుండేది నాకునేసాయి, మళ్ళీ ఇస్తుంది కానీ లాక్కునే ట్రై చేస్తాను. నువ్వు వీకంటే పో, నేను వెళ్ళిపోతా అయితే. చూసొద్దు తంత అన్నాడు మా డాడీ రాని చెప్తా నీ మీద కదా. సరే కొంచెం చాలు ఇంకా
అదంతా మూతికే అంటుకుంది. చాలే చూడు. లేదు పోయి, లేదు లేదు లేదు, దెబ్బలు పడతాయి. ఇంకా నువ్వే పట్టుకొని తినేది, పట్టుకో. సో చూసారా, మాతో పాటు మా బుడ్డోడు కూడా బాదం మిల్క్ అండ్ ఐస్ క్రీమ్ టేస్ట్ చేసేసాడు. ఇంకా అంతలో విద్యా అండ్ సాగర్ వాళ్ళు వచ్చేసారు. మార్నింగ్ నా కోసం ఒక పార్సల్ వచ్చిందంట, సాయి తీసి పెట్టాడు. ఇంకా అది ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాము. అదేంటి అంటే ఈ మధ్య నా నెక్ మొత్తం బ్లాక్ అయిపోతూ ఉండింది. సో ఆన్లైన్లో సర్చ్ చేసాం నేను విద్య, డార్క్గా లేకుండా కొంచెం అలా రిమూవ్ చేయడానికి ఏవైనా క్రీమ్స్ ఉన్నాయా అన్నట్టు. సో ఒకటి ఏదో కనిపిస్తే అది ఆర్డర్ చేశాను. అదే ఇప్పుడు ఇంకా అన్బాక్సింగ్ చేస్తూ ఉన్నాను. ట్రై చేసిన తర్వాత మీకు కూడా ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే దాని రివ్యూ మీతో కూడా షేర్ చేస్తాను. సో అంత పెద్ద బాక్స్లో ఇంత చిన్న క్రీమ్ ఇచ్చారనమాట. చూడ్డానికి చాలా ఫన్నీగా అనిపించింది మా అందరికీ. సో చూసారు కదా, ఈ క్రీమ్ అనమాట నైగ్రీ ఫిక్స్ అని చెప్పి అది ఆర్డర్ చేసుకున్నాను. సో దాని రివ్యూ ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను. నేను అప్లై చేసుకొని నాకు ఏదైనా బెటర్మెంట్ కనిపిస్తే అప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా అలా అన్బాక్సింగ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో కొద్దిగా అయినా కొద్దిసేపు అయినా నాప్ వేయాల్సిందే, లేదంటే హెడేక్ వచ్చేస్తుంది. సో ఆ రోజు పడుకోలేదన్నమాట. అందుకే ఇంకా నా ఫేస్ అలా ఉంది, మొత్తం హెడేక్ వచ్చేసింది అనమాట. సో అందుకే ఇంకా అంత డల్గా కనిపిస్తూ ఉన్నాను. ఇంకా ఈవినింగ్ కొద్దిసేపు మళ్ళీ బయట కూర్చొని మా పార్తుతో ఆడుకునేస్తే మొత్తం సెట్ అయిపోతుంది అనమాట. అందుకే ఇంకా నేను, మా బుడ్డోడు అండ్ చందు బయటకు వచ్చేసాము, వాటితో ఆడుకుందాం కొద్దిసేపు అని. మళ్ళా పైకి చూడసలు చూడవా, అలిగినావా బావా, అలిగినావా బావా, బావా అలిగినావా బావా. సో వాటితో అలా ఆడుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో దీపం పెట్టేద్దాము అని చెప్పి వచ్చేసాను. సో 6 o'clockకి దీపం పెట్టేస్తున్నాను. ఆల్రెడీ మార్నింగ్ పెట్టిన దీపాలు అలానే ఉంటాయి, మిగతా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసాను. సరే పాలు ఇచ్చినాను, నిద్రపోయినాడు, మళ్ళీ టక్కున లేసి ఇప్పుడు వచ్చి ఆడుతున్నాడు. యాక్టింగ్ చేసినావా, యాక్టింగ్ చేసినావా, చేసినావా? ఏం చదువుతాంలే, ఎట్లా తప్పించుకోవాలా అని. అవునా, ఆ ఎక్స్ప్రెషన్ చూడు వాడిది. అందుకే కదా నిద్ర వచ్చినట్టు యాక్ట్ చేసినావు, అందుకే కదా చెప్తాను. వచ్చినాడు సరేలే అని పాలు తాగిస్తే తాగినాడు. దొంగ, ఇప్పటి నుంచే దొంగ కదా కదా, దెబ్బలు పడాలా. చెప్పాను కదా, ఈ మధ్య పడుకోకపోతే చాలా హెడేక్ వచ్చేస్తుంది. ఆఫ్టర్నూన్ టైమ్స్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుకోవాలి అని చెప్పి. సో పడుకుందామని చెప్పి వెళ్ళినా కూడా ఫోన్ చూడడం, తర్వాత కాల్స్ వస్తే మాట్లాడడం, ఇవే సరిపోతుంది అనమాట ఈ మధ్య. అందుకే ఇంకా హెడేక్గా ఉంటే పూజకు ముందు తాగడం ఎందుకు అని చెప్పి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత టీ చేసుకొని తాగుతూ ఉన్నాను. చాలా అవాయిడ్ చేయాలి అనుకుంటాను టీ కాఫీలు, కానీ హెడేక్ వల్ల ఎప్పుడో ఒకసారి మళ్ళీ తాగాల్సి వస్తుంది. సో నేను ఒక పక్క అలా టీ తాగుతూ ఉన్నాను. ఇంకా చందు ఏమో కొద్దిసేపు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీతో వీడియో కాల్లో మా పార్తుని చూపించేసింది. నెక్స్ట్ ఇంకా మా అత్తయ్య మూవీ సీరియల్ చూస్తూ దాన్ని ఆపేసి మధ్యలో మళ్ళీ మా బుడ్డోడితో ఆడుకుంటూ ఉన్నారు చూసారా. సో అలా టీవీ సీరియల్స్ చూడడం కూడా తగ్గిపోయిందనమాట మా అత్తయ్యకి ఈ మధ్య. సో వీడు వచ్చిన తర్వాత ఆ సీరియల్స్ అంటూ మూవీస్ అంటూ అన్నీ తగ్గించేశారు.
ఇంకా నేను ఒక పక్క పూలు కట్టడం స్టార్ట్ చేశాను. అంతలో మా మామయ్య మా కోసం మిరపకాయ బజ్జీలు తీసుకొచ్చారు. సో మా మామయ్య ఎప్పుడు ఒక చోటు తీసుకొస్తూ ఉంటారనమాట. భలే టేస్టీగా ఉంటాయి, వేడి వేడిగా తెస్తారు, మాకు భలే నచ్చుతాయి అన్నమాట. సో సాగర్ విద్య వాళ్ళు ఆ టైంకి గ్రౌండ్కి వెళ్ళిపోతారు కదా. నేను, అత్తయ్య, మామయ్య, చందు మేము నలుగురం మాత్రమే తింటాము. ఇంకా సాయి, సాగర్ విద్య వాళ్ళు గ్రౌండ్లో ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసరికి మొత్తం ఖాళీ చేసేస్తాము అనమాట. ఇంకా ఎప్పుడైనా మాకు తినబుద్ధి కాకుండా తర్వాత ఎక్కువ అయిపోతే వాళ్ళ కోసం ఎత్తిపెడుతూ ఉంటాము. సో అలా మేము ఇంకా తినడం అయిపోయిన తర్వాత సాయి, సాగర్ తర్వాత విద్య వాళ్ళు గ్రౌండ్ నుండి వచ్చేసారు. మా సాయికి పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. సీరియస్గా చదువుతున్నాడు అని చెప్పి లోపలికి వచ్చి చూస్తే ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు అనమాట. వాడు ఏరా ఫోన్ చూస్తున్నావు అని నేను అడిగితే లేదుకా ఇప్పుడే చదివేశాను అని చెప్పాడు. బీన్స్ కట్ చేస్తున్నాను. ఎలా కట్ చేయాలంటే ఇలా సన్నసన్న కట్ చేయాలి. బీన్స్ రైస్ కనుక్కోకండి, ఎగ్ రైస్. బీన్స్ రైస్ ఏంటి అనుకుంటున్నారేమో, ఎప్పుడైనా మీకు కావాలని కామెంట్ చేయండి, నేను మీకు పెడతాను. మీకు ఏ ఛానల్ కావాలన్నా కూడా వస్తుంది. ఇది కట్ చేసిన తర్వాత మా ఆయన చూడండి చేస్తారు. ఆ రోజు ఎగ్ రైస్ చేసింది ఎవరు? వాళ్ళు చేయకంటే నేనే చేసేస్తాను. ఆ రోజు ఎగ్ రైస్ చేసింది ఎవరు? సాగే ఇంకా ఆఫ్టర్నూన్ చేసిన కూరలు నచ్చలేదు కదా, సో అందుకే మా చందు ఏదో ప్రయోగం చేస్తూ ఉన్నింది. మేము ఇంకా బాబుని తీసుకొని బయటకు వచ్చేసామన్నమాట. వాటితో ఆడుకుంటూ కొద్దిసేపు అలా స్పెండ్ చేద్దాము అని చెప్పి. సో సడన్గా నా మూడ్ ఎందుకో మొత్తం చేంజ్ అయిపోయింది. ఎందుకో మూడీగా, లోన్లీగా, డల్గా అయిపోయాను. అందుకే ఇంకా బయట కూర్చొని నెయిల్ పాలిష్ పెట్టుకుందాము అని చెప్పి వచ్చేసాను. మొత్తం క్లీన్ చేసుకొని నెయిల్ పాలిష్ పెట్టుకుందాం నీట్గా అని చెప్పి. సో మా విద్యాని వీడియో షూట్ చేయమని చెప్తే ఏం షూట్ చేయాలి, ఎవరిని షూట్ చేయాలి, ఎక్కడ షూట్ చేయాలి అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అక్కడ కింద షూట్ చేయని చెప్పాను. సర్కాస్టిక్గా చెప్పాను నేను. మా విద్య చూసారా, నిజంగానే కింద ఎవరో వెళ్తుంటే వాళ్ళని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాడు. అందుకే ఇంకా ఆ మ్యాటర్ మీతో చెప్పడానికి ఆ క్లిప్ని నేను అలానే పెట్టేశాను. సో చూసారు కదా, అలా చేస్తూ ఉంటాడనమాట మా విద్య అప్పుడప్పుడు. సో మూడ్ బాగాలేనప్పుడు ఇలాంటివి ఏవైనా చేస్తే కొంచెం మూడ్ సెట్ అవుతుంది అనుకుంటూ ఉంటాను. రోజు మొత్తం హ్యాపీగా ఉంటాము, అట్లీస్ట్ హ్యాపీగా లేకపోయినా నార్మల్గా కూడా ఉంటాము. కానీ ఒక్కొక్కసారి ఎందుకో చాలా లోగా అయిపోతూ ఉంటుంది, చాలా లోన్లీగా అనిపిస్తూ ఉంటుంది. అది ఎందుకు అలా అయిపోతామో కూడా తెలియదు అనమాట. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ మనమే సెట్ అయిపోతూ ఉంటాము. అలాంటి సిచ్యువేషన్ అనమాట నాది. ఇంకా మా విద్యాని వీడియో షూట్ చేయమంటే అలా చేశాడు కదా, ఇంకా కోపంగా ఉన్నాను నేను. నువ్వు అసలు వీడియో షూట్ చేయొద్దు, ఇచ్చేయి నా ఫోన్ అంటే ఇవ్వకుండా ఇలా షూట్ చేస్తూ ఉన్నాడనమాట. సో చూసారు కదా ఎంత జూమ్ చేసి తీస్తూ ఉన్నాడో, నా నెయిల్స్ ఒక పక్క, నన్ను ఒక పక్క. సో మొత్తానికి విద్యతో అలా కొట్లాడుతూ నెయిల్ పాలిష్ పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అది అయిపోయిన తర్వాత కొద్దిసేపు బయట కూర్చొని అలా చల్లగాలికి మాట్లాడుకుంటూ ఉన్నాము. సో మాట్లాడడం కూడా ఇంకా నచ్చకపోతే సాంగ్స్ పెట్టుకొని వింటూ ఉన్నాం అనమాట. ఏదో ఒక సాంగ్ పెట్టు విద్య అంటే నువ్వు ఏ సాంగ్ చెప్తే అదే పెడతానని చెప్పి మళ్ళా స్టార్ట్ చేశాడనమాట. సో అక్కడ కూడా ఏదో ఒకటి ఇలా చేయాల్సిందేనా అని చెప్పి అక్కడ మళ్ళా గొడవ అయింది ఇద్దరికి. అంటే నాటీగా అవుతూ ఉంటాయన్నమాట, సిల్లీ ఫైట్స్ అంటారు కదా, అలా సీరియస్గా అయితే అస్సలు కాదు. ఇంకా అంతసేపు బయట కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. విద్యాకి ఫుల్ హెడేక్, తర్వాత బాడీ పెయిన్స్ ఉన్నాయంట, అస్సలు చెప్పలేదు నాకు. ఇంకా వాళ్ళందరూ తినేసారు, తినడానికి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట విద్య కోసం. సో సాయి, నేను, విద్య ముగ్గురం తినలేదు అప్పటికి. రా విద్య తిందామంటే అస్సలు రావడం లేదు, నాకు హెడేక్గా ఉంది, నేను రాలేను, నాకు వద్దు అంటూనే ఉన్నాడు. సరే అని చెప్పేసి ఇంకా కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి తర్వాత తిందాము అన్నట్టు మా బుడ్డోని తీసుకొని బయటకు వెళ్తూ ఉన్నాము. ఇంకా ఈ మధ్య మా బుడ్డోని బయట తిప్పితేనే వాడు నిద్రపోతున్నాడు అనమాట, లేదంటే ఖచ్చితంగా టైంకి ఏడవడం స్టార్ట్ చేస్తున్నాడు. అందుకే ఇంకా వాడిని కొద్దిసేపు అలా తిప్పేసి ఇంకా మా విద్యకి ఇంట్లో చేసిన నచ్చలేదు కదా, వస్తూ ఎగ్ రైస్ తర్వాత చికెన్ పకోడా తీసుకొచ్చుకున్నాడు. ఇంకా అందరు తినేసారు అప్పటికి, మా సాయి కూడా తినేసాడు మేము వచ్చేలోపు. సో నేను విద్య కలిసి ఇంకా తినేసాము. సమ్మర్ కదా, కొంచెం హెడేక్ కూడా తగ్గుతుంది అన్నట్టు విద్యకి నాకు మజ్జిగ కలిపి ఇచ్చేసాను. సో మామయ్యని అడిగితే ఆల్రెడీ వాళ్ళందరూ తాగేశారంట. సరే అని చెప్పి ఇంకా మళ్ళీ బయట కూర్చొని ఇద్దరం అలా తాగుతూ ఉన్నాము. మాకు కంపెనీ మా సాయి అన్నమాట. సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుండి అసలు ఎంత వేడిగా ఉందంటే లోపల అసలు ఉండలేకపోతున్నాము. మ్యాక్సిమం ఈవినింగ్ టైమ్స్ అంతా బయటే స్పెండ్ చేస్తూ ఉన్నాం అన్నమాట.
ఇంకా నా డే వ్లాగ్ని ఇక్కడతో ఎండ్ చేసేద్దాము అని చెప్పి లైట్ మొత్తం ఆఫ్ చేసి వీడియో కూడా ఎండింగ్ ఇచ్చేద్దాము అనుకున్నాము. కానీ ఇంకా చందు సాగర్ వాళ్ళు కూడా లోపల వేడికి ఉండలేక బయటకు వచ్చేసారు. ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట మా బుడ్డోడి అల్లరి. అంతా ఇంత కాదు అసలు, ఈ మధ్య చాలా నాటీ అయిపోతున్నాడు, కొత్తగా అన్ని చేస్తున్నాడు అనమాట. సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి మళ్ళీ ఇంకా వీడియో తీయడం స్టార్ట్ చేశాను. ఏమనిపిస్తాడు? నైట్ ఎక్కువ తినలేరు ఎవరు నాన్ వెజ్ పెట్టే, అందుకే నైట్ పెట్టల్లా. డిన్నర్ ఫస్ట్ డిన్నర్ అదే అనుకోండి. మన పెళ్ళిళ్ళు ఎలా మంచి కాళ్ళు కాదు మీరు వేసుకుని పడుకోవడం ఇట్లా ఊపు. నువ్వు ఎన్ని వేషాలు వేస్తాడు చూడవాడు. సో చూస్తున్నారా ఎంత నాటిగా అయిపోతున్నాడో. సో అలా ఊపుతూనే ఉండాలంట, లేకపోతే ఎత్తుకొని ఆడిస్తూనే ఉండాలంట. ఇంకా మేము ఒక పక్క వాడు అలా చేస్తూ ఉంటే నవ్వుకుంటూ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నాము. అండ్ అంతేకాకుండా వాడి బర్త్డేకి ఏమేమి ఐటమ్స్ పెట్టాలి అని చెప్పి డిస్కస్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. మా విద్య ఏమో హ్యాపీగా వాడితో ఆడుకుంటూ ఉన్నాడు. ఈ వ్లాగ్ లో మాక్సిమం మీరు మా బుడ్డోడి వేషాలే అన్ని చూడొచ్చు. సో వ్లాగ్ మొత్తం హాఫ్ వాడి గురించే ఉంటుంది. ఇంకా డే కూడా అలా ఎండ్ అయిపోయింది కదా. ఈ వ్లాగ్ని కూడా నేను ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. Thank you for watching. Take care. Bye-bye.